సహాయకుడు. నా ప్రాణమును ఆయనే ఆదరించేవాడు. కాబట్టి ఎంతోమంది భక్తుల జీవితాల్లో దేవుని సహాయకులుగా చేసుకున్నారు, ప్రార్థించారు, ఫలితాలు పొందారు. అలాగే మన జీవితాల్లో కూడా మనం కూడా దేవుని సన్నిధిలో దేవుని సహాయాన్ని కోరుకోవాలి. ఈ అంశాన్ని బట్టి మళ్ళీ రేపు ఉదయం కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథంలో వచ్చి మరి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో వచ్చి గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనాన్ని 25వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మనము విశ్వాసము వలన నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునంతకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయను. అయితే విశ్వాసము వెల్లడాయను గనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వాక్యాన్ని చదువుతున్నప్పుడు అండి మన మనసుతో మన జ్ఞానంతో అర్థం చేసుకోలేదు, కానీ దేవుని ఆత్మతోనే అక్కడ ఆ వచనంలో ఉన్న భావం మనకు అర్థమైంది. చాలా మంది బైబిల్ చదువుతారు కానీ ఏం అర్థం కాదు, అంత గందరగోళం ఉంటుంది. అందుకనే బైబిల్ చదువుతున్నా దేవుని ఆత్మ లేకపోతే మనకి ఏం అర్థం కాదు. అర్థం కానప్పుడు ఆసక్తి పెరగదు. ఎందుకంటే నేను కూడా మారు మనసు పొందని దినాల్లో పొందని దినాల్లో మందిరానికి వెళ్ళేవాడిని, కానీ ఎప్పుడు వెళ్ళేవాడు తెలుసా? ఆత్మలో వెళ్ళేవాడిని. అంటే నాకు వాక్యంతో పని లేదు, జస్ట్ మందిరానికి వెళ్ళారనిపించుకోవటం కోసం. ఎప్పుడో లాస్ట్లో వెళ్ళేవాడిని. అది కూడా ఎప్పుడు తెలుసా అంటే శుభ్రంగా ఫోన్ చేసి అవసరం కాసేపు నిద్రపోయి అప్పుడు లేచి వెళ్ళేవాడిని. అది కూడా వెళ్ళి వెనకమాల కూర్చొని ఆ పిల్ల లెక్క ఈ పిల్ల లెక్క అటు చూసుకుంటా ఇటు చూసుకుంటా ఆరాధన అయిపోయేది. మనసుకు అనిపించేది ఈరోజు నేను ప్రార్థనకి వెళ్ళాను, ఈరోజు నేను ప్రార్థనకి వెళ్ళాను అనిపించుకుంటా అలా అనేక సంవత్సరాలు గడిచిన, కానీ నా ఆత్మీయత మాత్రం మరుగుస్తాను అన్నది. ఈరోజు చాలా మందికి అర్థం కావట్లేదు. మందిరానికి వెళ్ళామనుకుంటున్నాం, కానీ దేవుని ఆత్మ లేకపోతే ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఎక్కడ వేసిన దొంగలే అక్కడే ఉండదు. మనలో ఎదుగుదల ఉండదు. మన జీవితంలో ఆత్మీయతలో ఎదగాలి. ఆత్మీయతలో ఎదిగేటప్పుడు ఆసక్తి పెరిగింది. ఆత్మీయతలు ఎదగపోతే ఆసక్తి ఉండదు. వెళ్దాంలే, ఎప్పుడు వెళ్దాంలే. మరి ఇక్కడ చదివిన లేఖన భాగాన్ని మనం ధ్యానం చేస్తే ఎవరి మాట చెబుతున్నారంటే అపోస్తలుడైన పౌలు ఎవరికి రాశాడంటే గలతీయులకు రాశాడు. ఏమని రాశాడంటే మనము విశ్వాసం మూలమున, అంటే ఇక్కడ మనం నీతిమంతులుగా తీర్చబడాలి. మనకు ఎవరమే వాక్యం బోధించి నేనైనా వాక్యమైన నువ్వైనా ప్రపంచంలో ఉండవాళ్ళు ఎవరైనా సరే అందరూ పాపులే, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి మనం అందరం కూడా పాపులమే. ఇప్పుడు ఈ పాపులమైన మనము నీతిమంతులుగా తీర్చబడాలని, ఎలా తీర్చబడాలంట? నీతిమంతులుగా తీర్చబడాలి, పరిశుద్ధులుగా తీర్చబడాలి అని చెప్పి మనమందరం కూడా నీతిమంతులుగా తీర్చబడటం కోసము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము? క్రీస్తు దగ్గరికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? క్రీస్తునొద్దకు వెళ్తున్నాం. అయితే క్రీస్తునొద్దకు వెళ్తానికి మనకు ఒక దారి చూపించేవాళ్ళు కావాలి, నడిపించేవాళ్ళు కావాలి. ఇప్పుడు
ఈ వచనంలో ఉన్న మాటలు కనుక మనం ధ్యానం చేస్తే ధర్మశాస్త్రం అంట నీతిమంతులు చూపిస్తుందంటే. నా మాటలు చాలా అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్రము వల్ల నీతిమంతులు కాలేము. అర్థమవుతుందా? ధర్మశాస్త్రం వల్ల మనము నీతిమంతులుగా మార్చబడలేము. కానీ ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే నీతిమంతులు చూపిస్తారని అంటుంది. ఎవరు చూపిస్తుందంట? ఇప్పుడు మనకి కొంచెం అర్థం అవ్వాలంటే, మనం ఒక ఊరు వెళ్ళాం. ఆ ఊరు వెళ్ళినప్పుడు పలానా వీధి ఎక్కడో తెలియదు. ఆ వీధిలో మన బంధువులు ఉన్నారు అనుకోండి, వారు దగ్గరికి వెళ్తాక మన డైరెక్ట్ అడ్రస్ తెలియదు. ఎవరో దారిలో వెళ్తా ఉంటే ఎవరి పలానా ఆ వీధిలో పలానా సుబ్బారావు గారు ఉన్నారా అని అడిగితే, ఆ పలానా ఊరు వీధిలో ఉంటాడు, పలానా లైన్ లో ఉంటాడంటే వాళ్ళందరూ తెలుసు అంటారు. నా మాట మీకు అర్థమవుతుందిగా? కాస్త చూపించరా అని అడుగుతారు. అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మర్యాదగా మనల్ని వెంట పెట్టుకొని వాళ్ళ ఇంటికి దాకా తీసుకెళ్తారు. వాళ్ళ ఇంటి దాకా తీసుకెళ్తే మనం ఎవరైనా వెళ్తాం? మనకి అడ్రస్ ఎవరో చూపిస్తున్నారే వారు వెనకమాల వెళ్తాం. అంటే వారు మన ముందు నడుస్తారు, వారి వెనకమాల మనం వెళ్తాం. దేవుని స్తోత్రం. ఆఖరికి ఇదే సుబ్బారావు గారి ఇల్లు అని చెప్తారు. అన్న తర్వాత మనం ఇప్పుడు ఇంకా వారి వెనకమాల వెళ్తామా, సుబ్బారావు గారి ఇంట్లోకి వెళ్తామా? అమ్మా చెప్పాలి. చూపించిన ఆయన వెనకమాల వెళ్తే ఇప్పుడు మనం ఎవరి వెనకమాల వెళ్ళాలి అంటే ఆ ఇల్లు చూపించే వరకు ఆయన వెనకమాల వెళ్ళాలి. ధర్మశాస్త్రము యేసు క్రీస్తును చూపిస్తాను రండి అని మనలందరూ తీసుకెళ్తున్న తర్వాత యేసు క్రీస్తు మనకి వెల్లడయ్యాడు. ఆయన వెల్లడైన తర్వాత ఇప్పుడు మనకి ధర్మశాస్త్రం అవసరమా, యేసు క్రీస్తు అవసరమా? ఎంతమంది ధైర్యం చెప్పగలుగుతారు? మనం ఏమంటాం తెలుసా? యేసు క్రీస్తు దొరికినా నాకు ధర్మశాస్త్రం కూడా కావాలి. నాకు ఎవరు కావాలి? తప్పదు. ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులుగా తీర్చబడలేము. యేసు క్రీస్తు రక్తము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడతాం. యేసు క్రీస్తు రక్తము ద్వారా మనము ఆయన బిడ్డలుగా స్వీకరించబడతాం అని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు అపోస్తలుడైన పౌలు అంటే యేసు అనే మాట వినపడితే ఆయనకి ఎంత కోపమో. ఎందుకంటే ఆయన నమ్ముకున్నది ఎవరో తెలుసా? ధర్మశాస్త్రాన్ని. ఇప్పుడు ఈ మాటలు చెప్పి ఆయన ఎవరు నమ్మాడు? ఆయన ధర్మశాస్త్రాన్ని నమ్మాడండి. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది తెలుసా? ధర్మశాస్త్రం ఏం చేస్తుంది తెలుసా? ఒకసారి అదే గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదవండి. గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. పూర్వమందు యోధా మతస్థుడునై, ఇక్కడ గమనించాలి. పూర్వము ఈయన ఎవరంట? యోధా మతస్థుడు. అమ్మ గమనించాలి. ధర్మశాస్త్రం మతాన్ని చూపిస్తుంది. ధర్మశాస్త్రం ఏం చూపిస్తుంది? యూదుల మతం ఏది? యూదుల మతం ఏది? ధర్మశాస్త్రం. హిందువుల మతం ఏది? భగవద్గీత. ముస్లింస్ ఏంటి? భగవద్గీత. ఇది పురాణ. ఇవి ఏంటంటే మతాలు. మతం అనేది మత్తు లాంటిది. ఇప్పుడు చాలా మంది మా కులం అంటారు. యేసు క్రీస్తు రక్తం కడగబడ్డ తర్వాత కులంతో పని లేదండి. కానీ ఈ రోజున మా కులం అంటే అర్థం ఏంటి? ఇంకా నీకు కులం అనే మత్తులో ఉండవు. ధర్మశాస్త్రం అది మతం వేరు, మార్గం వేరు. యేసు క్రీస్తు మతాన్ని స్థాపిస్తానికి రాలా. యేసు క్రీస్తు మార్గమనై ఉన్నాడు. ఈరోజు చాలా మందికి అర్థం కావట్లా. ఏదో మందిరానికి వచ్చామని కాసేపు కూర్చున్నాం వెళ్ళిపోయాం అనుకున్నాం, కానీ ఏం అర్థం కాని గందరగోళంలో ఉంటున్నారు. నీతిమంతులుగా తీర్చబడేది ధర్మశాస్త్రం వల్ల కాదు, కానీ విశ్వాస సంబంధమైన యేసు క్రీస్తు ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నామన్న సంగతి మర్చిపోతున్నాం. ఇప్పుడు ఈయన అంటాడు, నేను ఒకప్పుడు యోధా మతస్థుడిని అన్నాడు. ఎవరండి? అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు అతడు యోధా మతస్థుడిని అని చెప్పి ఉన్నప్పుడు దేవుని సంఘమును, ఇక్కడ చూడండి, మత్తులో ఉన్నవాడు దేవుని ఎరగడు. మతం అనే మత్తులో ఉన్నవాడు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నవాడు
దేవుని ఎరిగిన వాడు. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఎక్కడ ఉన్నారు అంటే ఇంకా ధర్మశాస్త్రంలోనే ఉంటున్నారు. ధర్మశాస్త్రం ఒక మతం, ఒక వర్గానికి సంబంధించింది. వాక్యం సెలవిస్తుంది యేసు క్రీస్తు అందరికీ ప్రభు. కానీ యోధ మతం ఏమంటే తెలుసా, అది యూదుల వరకే ఆయన దేవుడు, ఆయన యూదుల వరకే దేవుడు. కానీ యేసు ప్రభు అన్నాడు నేను అందరికీ ప్రభువును అన్నాడు. కాబట్టి ఇప్పుడు నేను ఈ యోధ మతం ఉన్నప్పుడు ఏం చేశాడంట, దేవుని సంఘం అపరిమితముగా హింసించి ఏం చేసేవాడంట, నాశనము చేయించు. ఇక్కడ నా పితరుల యొక్క పారంపర్యాచారములు అంటే ఆచారాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ధర్మశాస్త్రం నుంచి వచ్చింది. అమ్మ గమనించాలి, ఆచారాలు ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పాలమ్మా, ఎక్కడి నుంచి వచ్చినాయి? ధర్మశాస్త్రం నుంచి వచ్చినాయి. ఆచారం అంటే తెలుసా, మా నాన్న పాటించేవాడు, మా తాత పాటించేవాడు, మా ముత్తాత పాటించేవాడు, ఆల ముత్తాత పాటించాడు, ఆల ముత్తాత పాటించాడు. వాటిలో నుంచి వచ్చేది ఏంటి? ఆచారాలు. అది పితరుల నుంచి వచ్చిన ఆచారాలు. ధర్మశాస్త్రాన్ని పాటించినటువంటి సౌలు ఆచారాలు కూడా పాటించేవాడు. దాని స్తోత్రం. ఈ రోజు మన జీవితాల్లో ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్నామా, క్రీస్తు దగ్గరికి వచ్చామా? నిజం చెప్పండి, చాలా మంది రాలా. క్రీస్తు వద్దకు వస్తే నీకు ఆచారంతో పని లేదు. మా పితరుల దగ్గర నుంచి వస్తుంది, అలవాటు వచ్చింది, మా ముత్తాతల కానించి, మా తాతల కానించి ఇదివరకు అలా పాటించారు, ఇప్పుడు కూడా పాటించాలి. అది ధర్మశాస్త్రం. ఈ రోజు చాలా మంది జీవితంలో ప్రార్థనకైతే వస్తారు కానీ ఇంకా ధర్మశాస్త్రం దగ్గరే అయిపోయారు. క్రీస్తుని కలుసుకోవాలి. క్రీస్తుని కలుసుకుని నేను చెప్పాను కదా, సుబ్బారావు గారి ఇల్లు ఏది అడిగితే ఆయన సుబ్బారావు గారి దాకా తీసుకెళ్తే సుబ్బారావు గారి ఇంట్లోకి వెళ్తా. దారి చూపించిన ఆయనతోనే ఉంటున్నా. దేవుని స్తోత్రాలు. ఇప్పుడు అపోస్తలుడు పౌలు అంటాడు, నేను ఇది వరకు మా పితరుల నుంచి వచ్చినటువంటి ఆ పారంపర్యాచారాన్ని ఏం చేశాడట, పాటించేవాడు. దేవుని స్తోత్రాలు. ఇప్పుడు దేవుడి సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో ఈ ధర్మశాస్త్రం మనం ఏం చేస్తుందంటే యేసుక్రీస్తుని చూపిస్తుంది. ఎవరు చూపిస్తుంది? యేసుక్రీస్తుని చూపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం అంటే మనకు బాల శిక్షకుడు ఆయన. ఈ ధర్మశాస్త్రం మనల్ని నడిపించుకుంటే వెళ్తుంది ఎక్కడికంటే యేసుక్రీస్తుని చూపిస్తాయి. ధర్మశాస్త్రం క్రియల వల్ల మనం నీతిమంతులు మార్చబడి, ధర్మశాస్త్రం అనేది అదొక శాప కింద మనం ఉండాం. ఆ ధర్మశాస్త్రం కింద ఉన్న మనల్ని ఆ ధర్మశాస్త్రం అంటుంది నేనేమి చేయలేను, చేయగలిగిన వాళ్ళు చూపిస్తారా అని ధర్మశాస్త్రం అంట మన పితరుల కాడి నుంచి కూడా వారందరూ కూడా నడిపించి ఎక్కడ తీసుకొచ్చిందంట. ఇప్పుడు చదవండి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం 25వ వచనం. కాబట్టి మనం విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునందు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడాయను. అయితే విశ్వాసము వెల్లడాయను. ఇక్కడ గమనించండి, విశ్వాసము ఇప్పుడు ధర్మశాస్త్రం మనకు తీసుకెళ్ళింది. ఎక్కడ తీసుకెళ్ళింది? యేసుక్రీస్తు దగ్గర తీసుకెళ్ళింది. ఇప్పుడు యేసుక్రీస్తు మనకి వెల్లడాయను. ఇప్పుడు యేసుక్రీస్తును తెలుసుకున్నాం, యేసుక్రీస్తును కలుసుకున్నాం. దేవుని స్తోత్రం. ఎంతమంది యేసుక్రీస్తును కలుసుకున్నారు? ధర్మశాస్త్రం నడిపిస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తుని వెల్లడి చేసింది. ఇప్పుడు అద్దం దగ్గరికి వెళ్ళామండి, అద్దం చేసే పని ఏంటి? అద్దంలో వచ్చి మన మొహం చూపించింది. ధర్మశాస్త్రము యేసుక్రీస్తుని వెల్లడి చేసింది. ధర్మశాస్త్రం నడిపించి యేసుక్రీస్తు తీసుకెళ్తే ఇప్పుడు నీకు ఎవరు వెల్లడి అయ్యాడు? యేసుక్రీస్తు వెల్లడి అయ్యాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు కనుక ఇక బాల శిక్షణ కింద ఇప్పుడు ఎక్కడికి వచ్చాము?
దేవుని స్తోత్రాలు. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చావా, ఇంకా ధర్మశాస్త్రం కిందే ఉండవా? యేసుక్రీస్తుని ఎవరైతే చూచారో, ఎవరికైతే ఆయన వెల్లడే ఆయనో, ఇప్పుడు వారు ధర్మశాస్త్రం క్రింద నుండి ఎక్కడికి వచ్చారు? క్రీస్తునందుకు వచ్చారు. దేవుని స్తోత్రాలు. ఇప్పుడు యేసుక్రీస్తునందుకు వచ్చిన తర్వాత నువ్వు చేసే పని ఏంటి? తర్వాత వచ్చును యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము దేవుని కుమారులై ఉన్నారు. దేవుని స్తోత్రాలు. ఇప్పుడు యేసుక్రీస్తు వెల్లడాయను. ఇప్పుడు నీవు నేను మనమందరం కూడా ఈ శాపం కింద నుండి యేసుక్రీస్తుకి మనం కుమారులుగా స్వీకరించబడ్డాం. దేవుని స్తోత్రాలు. ఇప్పుడు మనం ఎవరి కుమారులని? యేసుక్రీస్తు కుమారులు. దేవుని స్తోత్రాలు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా దేవునికి కుమారులుగా మార్చబడ్డాం. ఎవరికి? ఎవరు కుమారులుగా? అప్పుడు దాకా ఎవరు కుమారులని? ధర్మశాస్త్రం కింద ఉన్నాం. ధర్మశాస్త్రం కింద ఏముంది? పైన ధర్మశాస్త్రం ఉంది, కింద మనం ఉన్నాం. మన పైన ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రం ద్వారా మనకి ఏముంది అంటే శాపమే. ఇప్పుడు శాపానికి కారకుడు ఎవరంటే సాతానుడు. ఏదేను తోటలో ఆదాము అవ్వలకి శాపాన్ని ఇచ్చాడు, వాడే సాతానుడు. అందుకని మీ తండ్రి అన్నాడు. ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడు తండ్రి వేరు, యేసు క్రీస్తుని అంగీకరించిన తర్వాత మన తండ్రి వేరు. హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది ఇంకా ధర్మశాస్త్రం కిందే ఉన్నారు? ఎంతమంది యేసు క్రీస్తుని ఆయన ప్రత్యక్షమయ్యాడు, మనకి ఆయన కుమారుడుగా మనం స్వీకరించాడంటే ఇప్పుడు తండ్రి మనకు పరలోకమందున్న తండ్రి మనకేమయ్యాడు? తండ్రి అయ్యాడు. దేవుని స్తోత్రాలు. ఇప్పుడు యేసు క్రీస్తు ద్వారా మనల్ని కుమారులుగా స్వీకరించాడు. ఎవరు? పరలోకమందున్న తండ్రి. ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యాం. ఏమయ్యా? ధర్మశాస్త్రం కింద నుండి యేసు క్రీస్తుని స్వీకరించడం ద్వారా, యేసు క్రీస్తు ద్వారా మనము పరలోకమును దేవునికి ఏమై ఉన్నాం? కుమారులమై ఉన్నాం. ఆయనకి మనకి ఏమై ఉన్నాడు? ఆయన మనకి తండ్రి అయి ఉన్నాడు. అంటే ఇప్పుడు మారాడు, తండ్రి మారాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఇక్కడ చూడండి, ఏ సంబంధులు? అపవాది సంబంధులు. ఇప్పుడు మన సంబంధం యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడితో సంబంధం. దేవుని స్తోత్రాలు. గట్టి చెప్పగలరా? ఇప్పుడు మన సంబంధం ధర్మశాస్త్రంతో కాదు. మన సంబంధం యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడితో సంబంధం. ఇప్పుడు మన తండ్రి అంటే అపవాదితో సంబంధం లేదే కాదు. ఎవరితో సంబంధం లేదు? దేవుని స్తోత్రాలు. ఇప్పుడు మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు కాదు. ఇప్పుడు యేసు క్రీస్తు ద్వారా అంటే యేసు క్రీస్తుని అంగీకరించారు. ఇంకొంచెం మీకు అర్థం అవ్వాలంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరూ అంగీకరించితురో, ధర్మశాస్త్రం నీకు బాల శిక్షకుడుగా విశ్వాసాన్ని వెల్లడి చేయడానికి తీసుకొస్తే వెంటనే నువ్వు యేసు క్రీస్తుని అంగీకరించాలి. ఇంకా నేను ధర్మశాస్త్రం కిందే ఉంటాను అంటే కుదరదు. ఇంకా నేను ధర్మశాస్త్రం కిందే ఉంటాను అంటాం కాదు. ధర్మశాస్త్రం బాల శిక్షకుడుగా నిన్ను విశ్వాసం దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆ విశ్వాసాన్ని అనగా యేసు క్రీస్తుని నువ్వు చూడగానే ఆయన నువ్వు అంగీకరించాలి. ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు. హల్లెలూయా. చూసారు, అపోస్తలుడు పౌలు ఒకప్పుడు ధర్మశాస్త్రాన్ని పాటించిన వాడు, ఒకప్పుడు ధర్మశాస్త్రాన్ని నిష్ఠగా ఎరిగిన వాడండి. ఇంకొంచెం మీకు అర్థం అవ్వాలంటే పౌలు సౌలు గురించి అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 3వ వచనం చదవండి. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 3వ వచనం. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 3వ వచనం.
నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదులను, అయితే గమలీయేలు పాదముల దగ్గర పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమైన ఏంటి అంట చాలా నిష్ఠగా పాటించేవాడండి. ఏం పాటించేవాడంట? చాలా నిష్ఠగా, ధర్మశాస్త్రం చాలా నిష్ఠగా పాటించేవాడు. అంటే నిష్ఠగా ఏంటి? ఆచారాలు. అమ్మ ఏంటి? ఆచారాలు. ఈయన ఆచారాలు అంటే బాగా, కొంతమందికి ఆచారాలకి చక్కగా కూర్చోబెట్టి ఎన్ని చెబుతారో సూత్ర. ఏం చెప్తారు? ఆచారాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ధర్మశాస్త్రం నుంచి వచ్చింది. ధర్మశాస్త్రం ఎక్కడి నుంచి వచ్చిందంటే మన పితరులు ఆచారాల నుంచి వచ్చారు కాబట్టి అదే ఆచారాలు. ఇంకా నువ్వు అదే ఆచారం ఉన్నావంటే నువ్వు యేసుక్రీస్తుని ఎరిగిన వ్యక్తి కాదు. యేసుక్రీస్తునికి సంబంధం లేదు. కానీ మనం అంటాము యేసు ప్రభు తెలుసండి, యేసు ప్రభు దగ్గరికి వెళ్తానని అంటావు, కానీ వెళ్తున్నావు, కానీ ఇంకా నీకు విశ్వాసం వెళ్ళే కాలేదు. విశ్వాసాన్ని వెళ్ళడైతే ఆచారం వదిలిపెట్టేస్తావు, ధర్మశాస్త్రం వదిలిపెట్టేస్తావు. ధర్మశాస్త్రం వల్ల నీకు రక్షణ లేదు, ధర్మశాస్త్రం వల్ల నీకు శాపం నుంచి విడుదల లేదు. కానీ మనం ఏం చేస్తామంటే ఇటు విశ్వాసం వెళ్ళైనట్టుగా యేసు ప్రభువుని ఎన్నట్టుగా ఉంటాం, ఇది వదిలిపెట్టాం. ఈరోజు ఎలా ఉన్నది క్రైస్తవ్యం? ఆచారాలతోనే ఉంది క్రైస్తవ్యం. ఇంకా ఆచారాల్లో ఉన్నామంటే అర్థం నువ్వు ఎక్కడ ఉన్నావు? ధర్మశాస్త్రంలోనే ఉన్నావు. ఇంకా అపోస్తలుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు అతడు పితరుల దగ్గర నుంచి వచ్చినటువంటి ఆచారాల్ని నిష్ఠగా పాటించేవాడు. కొంతమంది అంటారు ఇవాళ బుధవారం అంటారు, కొంతమంది అంటే ఇవాళ శుక్రవారం అంటారు. అసలు శనంతని దగ్గరే ఉంటుంది. ఇవాళ శుక్రవారం, ఇవాళ మంగళవారం చూసిన వాళ్ళే పెద్ద శనీశ్వరుడు. రోజులన్నీ మంచి, నీ బుద్ధి మంచిది. దేవుని స్తోత్రం. గట్టి చెప్తారా? రోజులన్నీ దేవుడు మంచిగా చేశాడు. రోజులు దేవుడు సోమవారం చెడుగా, మంగళవారం మంచిదిగా, బుధవారం మంచిదిగా అలా చేయలే. రోజులన్నీ మంచిగా చేశాడు. మంగళవారం ఇవాళ మంచిది కదండి, గృహప్రవేశం పలానా రోజు మంచిది కదండి, పలానా రోజు వెళ్ళండి అంట. ఎవరు చెప్పారు? ధర్మశాస్త్రం ఇదే చెప్పేది. కొంతమంది క్యాలెండర్ తీసుకురండి, క్యాలెండర్ తీసుకొస్తే చెబుతాడు అంటే ఈ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? ధర్మశాస్త్రం కింద ఉన్నాడు. క్రీస్తు ఇంకా ఆ వ్యక్తికి వెళ్ళడం కాలేదు. ధర్మశాస్త్రం ఏది చేయజాలకపోయానో యేసు క్రీస్తు అది చేశాడు. దేవుని స్తోత్రం. ఈరోజు చాలా మందికి వాక్యం అర్థం కావట్లా, వాక్యం లోతులకు వెళ్ళలేకపోతున్నారు. అందుకనే అదే పౌలు మత ఆచార నిష్ఠగా పాటించిన ఆయన అన్నాడు, ఈ లోక మర్యాద మీరు అనుసరించొద్దు అన్నాడు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగములు మీ శరీరంలో ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యమును బట్టి నేను మిమ్మల్ని బ్రతులాడుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అమ్మా ఇంకా ధర్మశాస్త్రాన్ని మీరు అనుసరించవద్దు. ఒకప్పుడు అనుసరించిన ఆయన, ఒకప్పుడు ఈయన ధర్మశాస్త్రం అనుసరించిన ఆయన ఇప్పుడు ఏమన్నాడు? ప్రార్థన ఆచారం అన్నాడా? ఏమన్నా చెప్పాలి? ప్రార్థనే ఆచారాలు. ఎందుకంటే మా నాన్న చేశాడుగా, మా తాత చేశాడుగా, మా ముత్తాత చేశాడు కదా, అదే ఆచారం మనం కూడా చేద్దామని ఉందా బైబిల్లో? అంటే నీకు ఇంకా ధర్మశాస్త్రం కిందే ఉన్నావు. యేసుక్రీస్తు తెలియదు నీకు. యేసుక్రీస్తు తెలితే ధర్మశాస్త్రం వదిలిపెడతావు. ఒకటి వదులుకుంటే ఒకటి కోరుకుంటావు. ఏదన్నా ఒకటి వదులుకో, లోకాన్ని వదులుకో, యేసు ప్రభు దొరుకుతున్నాడు. యేసు ప్రభు వదులుకో, లోకాన్ని దొరికింది. అంతే ఇద్దరు చెరువు చేత పెట్టినట్టు పోదాం. హల్లెలూయా. ఇప్పుడు పౌలు అంటాడు ఈ లోక మర్యాదను ఎవరితో? యేసు క్రీస్తు వెల్లడైన తర్వాత, యేసు క్రీస్తుకి కుమారుడుగా కుమార్తెగా స్వీకరించబడిన తర్వాత ధర్మశాస్త్రంతో నీకు సంబంధం లేదు.
ధర్మశాస్త్రం అది మతం, అది పితరులు చేసినటువంటి ఆచారాల్ని అది కంటిన్యూ చేస్తూనే ఉంటుంది. ఒకప్పుడు ధర్మశాస్త్రం కింద ఉన్నాం, ఇప్పుడు పౌలు అంటాడు ఇప్పుడు నేను ధర్మశాస్త్రం కింద లేను. ఒకప్పుడు ధర్మశాస్త్రం కింద ఉన్నా, అప్పుడు నేను యేసు క్రీస్తుని ఎరగను. ఎవరిని ఎరగడ? ఇప్పుడు నేను యేసు క్రీస్తుని ఎరిగాను, మతంతో నాకు పని లేదు. మా పితరులు ఆచరించే ఆచారంతో నాకు వాక్యం టు వాక్యమే. దేవుని వాక్యము నువ్వు చదువు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయి, వాక్యం ఎలా చెప్తే అలా చేయి. అంటే మా పితలు చెప్పారు, మా తాత చెప్పాడు, మా పెద్దమ్మ చెప్పింది, మా జేజులు చెప్పింది అంటే ఇంకా నువ్వు ధర్మశాస్త్రం కింద ఉన్నావు, ఇంకా నువ్వు శాపం కిందే ఉన్నావు. గమనించాలి. ఈ రాత్రి కొన్ని విషయాలు మీకు వెల్లడించడానికి పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. నిజంగా నువ్వు ఆశీర్వాదానికి వారసులుగా ఉన్నావా లేదా? ఆశీర్వాదం కావాలంటే, వారసత్వం కావాలంటే నువ్వు ఎక్కడితో వచ్చిందో తెలుసుకోవాలి. రాత్రి ఇప్పుడు మన మనసులో నుంచి ఏం పోవాలి? ఇప్పుడు మన మనసులోకి ఏం రావాలి? యేసు క్రీస్తుని అంగీకరిస్తే ఆయన మనకి ఆత్మనిస్తాడు. ఏమిస్తాడు ఆయన? ఆత్మను. దేవుడు ఆత్మనిస్తాడు. ఇప్పుడు ఈ ఆత్మ దేవుడు యేసు క్రీస్తుని అనుసరించినట్టుగా చేస్తాడు. అందుకని మన జీవితాల్లో ఆచారాలు అవన్నీ కూడా మనలో ఉన్నాయి అంటే అర్థం ఇంకా నువ్వు ధర్మశాస్త్రం కిందే ఉన్నావు, యేసు క్రీస్తునికి ఇంకా వెల్లడి కాలేదు. అది ఈ విషయాన్ని చెబుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆచారాలు పని చేయకూడదు, ఆచారాలు మనం పట్టించుకోకూడదు. ఎవరు పట్టించుకోవాలంటే యేసు క్రీస్తు మనకి. ఇప్పుడు యేసు క్రీస్తు నీకు వెల్లడయ్యాడు, ఆయనకి కుమారుగా కుమార్తెగా స్వీకరించబడ్డాం. ఇప్పుడు మనము యేసు క్రీస్తు ద్వారా బాప్తిస్మం ద్వారా మనం ప్రభువుని ధరించుకోవాలి. ఇప్పుడు 26 వచనం చదవండి. గలాతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26 వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ. అమ్మా, ఇంకా ధర్మశాస్త్రాన్ని ధరించుకున్నావా? క్రీస్తుని ధరించుకున్నావా? మరి చెప్పాలి. మరి క్రీస్తుని ధరించుకున్న నీలో ఆచారాలు పనిచేస్తాయా? పితరుల యొక్క పద్ధతులు పనిచేస్తాయా? అంటే ఇక నువ్వు క్రీస్తుని ధరించుకోవాలి. క్రీస్తుని చాలా మంది అంటారు మేము ప్రార్థన చేస్తామండి అంటారు. ప్రార్థన చేస్తావు కానీ ఏం వదులుకోవు? ఆచారాలు ఏది వదులుకోవు. అసలు చక్కగా చెప్తావు, లెక్కలని చెప్తావు. వీరెవరంటే క్రీస్తుని ఎరగని గుడ్డివారు. ఎవరంటే వీళ్ళు? గుడ్డివారు. వీరు యేసుని చూసిన వారు కాదు. యేసు ప్రభు వీరికి తెలియదు. చాలా మంది అంటే యేసు ప్రభుని తెలుసుకున్నా ఉంటారు. యేసు అంటే సత్యం. యేసు తెలుసుకోవడం అంటే చెప్పాలి, సత్యం తెలుసుకుంటే సరిపోదు, ఇంకా నువ్వు సర్వసత్యంలోకి రావాలి. ఎక్కడ రావాలి? సర్వసత్యంలోకి రావాలి. సత్యం వేరు, సర్వసత్యం వేరు. ఈరోజు చాలా మంది యేసు ప్రభు సత్యం, యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. జీవంలోకి రావాలి. నీవు జీవంలోకి రావాలంటే సర్వసత్యంలోకి నడిపించబడాలంటే పరిశుద్ధాత్మ దేవుని నడిపిస్తాడు. ఇప్పుడు యేసు క్రీస్తుని బాప్తిస్మం ద్వారా, బాప్తిస్మం ఏంటంటే బాప్తిస్మం అంటే ఏంటి? అది బయట ధరించుకోవటువంటి, హృదయంలో ధరించుకోవాలి. హృదయంలో ధర్మశాస్త్రం ఉంది. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని బయటికి పంపించేసి హృదయంలో క్రీస్తుని ధరించుకోవాలి. హృదయంలో ఉండకూడదు. నేను బాప్తిస్మం తీసుకున్నా, అది బయట. బాప్తిస్మం అనేది అది బయట కనిపించేది, కానీ క్రీస్తుని ధరించుకునేది హృదయములో. ఎక్కడ? ఎంతమంది హృదయంలో క్రీస్తుని ధరించుకున్నారు? క్రీస్తుని ధరించుకుని నీకు ఆచారంతో పని ఏమన్నా అసలు? మరి బుద్ధి లేనుడా, ఇంకా నువ్వు ఆచారంతో ఉంటే నీ మనసులో హృదయంలో ప్రభువును ధరించుకోవాలా? నటిస్తున్నావు. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడతావు. రేపు సిగ్గుపడతావు, రేపు అవమానించబడతావు, రేపు విడవబడతావు. నటిస్తున్నాడు. క్రీస్తుని ధరించుకున్నట్టుగా క్రీస్తుని ధరించుకుంటే నీకు ధర్మశాస్త్రంతో సంబంధం లేదు. యేసు ఏది చెబుతాడో అది చేయాలంటే వాక్యపు లోతులోకి వెళ్ళాలండి. ఏదో పైన బైబిల్ పట్టుకోవటం, రాపం ఇంటికి వెళ్తాం కాదు. లోతులోకి వెళ్ళాలి. క్రీస్తుని నీకు వెల్లడైనప్పుడు ఆయన మన హృదయంలోకి చేర్చుకోవాలి, ఆయన అంగీకరించాలి. బాప్తిస్మం ద్వారా
నీళ్ళలో బాప్తిస్మం ధరించుకోవడం అంటే మన హృదయాన్ని ధరించుకోవాలి. ప్రభువా ఇగో నా హృదయం నీకు ఇస్తున్నా, నువ్వు ఏది చెబుతావు అది చేస్తా, నువ్వు ఎలా నడిపిస్తావో అలా నడిపించబడతా. దేవుని స్తోత్రం. గట్టి చెప్పగలరా? కాబట్టి రాత్రి మన జీవితంలో ఏ అరుగులో ఉన్నావు, ఏ అరుగులో ఉన్నావు? క్రీస్తులో నువ్వు ఉంటే ధైర్యంగా చెప్పగలుగుతావు, ఇతరులకు చెప్పగలుగుతావు. అసలు ఏం చెప్పలేకపోతున్నట్టు అర్థం తెలుసా? అటు ఇటు కాకుండా అయ్యో మయ్యో రూపే ఉంటా. వాక్యం తెలిస్తే నువ్వు నిలబడి ధైర్యంగా చెప్పగలుగుతావు. అంటే నీకేం తెలియట్లే, ఏం చెప్తావు, ఎవరికి చెప్తావు? ఈ రోజు ఎవరైనా అడిగినప్పుడు మనం ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, నువ్వు చెప్పగలగాలి. కాబట్టి ఇప్పుడు క్రీస్తుని ధరించుకోవటం బాప్తిస్మం ద్వారా. బాప్తిస్మం అంటే ఏంటి? నీటిలో మునగటం. అది బాహ్యంగా. అంతరంగంలో క్రీస్తుని ధరించుకున్నాం. ఇదిగో ప్రభువా ఈ రోజు నుంచి నా హృదయాన్ని నీకు ఇస్తున్నా, నా హృదయాన్ని ఇక నన్ను ఏలుబడి చేసుకో. నువ్వు కూర్చోబడి కూర్చుంటా, నడమంటే నడుస్తా, అంతే తప్ప కాసేపు అటు కాసేపు ఇటు ఉంటుందండి. వాక్యం సెలవుస్తుంది, నా కుమారుడా నీ హృదయము నాకు ఇవ్వు. హృదయం ఇవ్వకుండా ప్రభుని మనం వెంబడించలేమండి. హృదయం ఇవ్వకుండా ప్రభుతో మనం సహవాసం చేయలేమండి. ఏ వ్యక్తి అయితే తన హృదయాన్ని ప్రభుకి ఇస్తాడో ప్రభు అడుగు జాడలో నడుస్తాడు. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలో నడుస్తావు, ఆయన మార్గంలో నడుస్తావు, ఆయన చిత్తమేడ తెలుసుకుంటావు, ఆయన మహిమ పరచడమే నీ వంతంతే. ధైర్యంగా చెప్పగలుగుతావు. సత్యమే తెలియకపోతే ఏం చెప్తావు? కాబట్టి రాత్రి తెలియబడ్డ మన జీవితాలు ఆలోచిస్తే ఇప్పుడు క్రీస్తుని ధరించుకున్నావు కదా. ఇప్పుడు క్రీస్తుని ధరించుకున్న తర్వాత ఇప్పుడు ధర్మశాస్త్రం కింద నుండి నువ్వు క్రీస్తు కిందకు వచ్చావు, అంటే కృప కిందకు వచ్చావు. హల్లెలూయా. ఎక్కడికి వచ్చారు? ధర్మశాస్త్రం కింద శాపం ఉంటే కృప కింద మనం వచ్చాం. కృప కింద మనం రావటం వల్ల ఇప్పుడు మనము పోగొట్టుకున్న ఆశీర్వాదానికి వారసులు అవుతాం. హల్లెలూయా. పోగొట్టుకున్న దానికి ఇప్పుడు మనం ఏమవుతాం? ఆశీర్వాదం. దేని ద్వారా అంటే కృప ద్వారా. దేని ద్వారా? ఈరోజు మనకి ఆశీర్వాదం కావాలొద్దా? ఆశీర్వాదం కావాలా వద్దండి? ఆశీర్వాదం ఎక్కడ ఉందో అక్కడికి రావాలి. ధర్మశాస్త్రం అంటుంది యేసు క్రీస్తుని వెల్లడి చేయడానికి నేను తీసుకెళ్తారా అని చెప్పి తీసుకురావడం వరకే ధర్మశాస్త్రం పని. అప్పుడు నీవు ఆ క్రీస్తుని నీకు వెల్లడైందని యేసు క్రీస్తును అంగీకరించాలి. దేవుని స్తోత్రం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మనం ఆయన ధరించుకోవాలి. ధరించుకున్న తర్వాత ఇప్పుడు పౌలు అంటాడు 4వ అధ్యాయంలో అంటాడు, ఇప్పుడు మీరు 4వ అధ్యాయం మొదటి వచ్చి చూడండి. మరియు నేను వారసు అన్నిటికీ వారసుడు కర్త అయి ఉన్నను వాడై ఉన్నంత కాలం. ఇక్కడ చూడండి, ఇప్పుడు వారసత్వం వచ్చేసింది మనకి. ఏమొచ్చిందమ్మా? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం తీసుకోవడం ద్వారా, క్రీస్తుని ధరించుకోవడం ద్వారా ఇప్పుడు మనము వారసత్వం మనకు వచ్చేసింది. ఇప్పుడు ఆ వారసత్వం వచ్చిన తర్వాత మనము ఎదగాలి. ఏం చేయాలంట? ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, చిన్నపిల్లకి ఆస్తి రాయాలని కుదిరితే కుదరదు. దానికి ఒక వయసు ఉంది. ఆ వయసు వచ్చేదాకా వారి పేరు మీద రాయడానికి కుదరదు. ఇదే విషయం చూద్దాం ఇక్కడ పౌలు. మనం ఇంకా ఆ వారసత్వం కిందకు వచ్చాం. అయితే వాడై ఉన్నంత కాలం అతనికి దాసునికి ఏ భేదము లేదు. వచ్చు వరకు అతడు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. అటువలే బాలుడై ఉన్నప్పుడు లోక సంబంధమైన, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ మాట చెప్పిన ముగింపులోకి వస్తా. ఇప్పుడు బాలుడుగా ఉన్నప్పుడు అంటే అర్థం తెలుసా? కొంతమంది ఏం చేస్తారు తెలుసా? చిన్నపిల్లకు ఉన్నవాళ్ళు అది చేస్తారు, ఇది చేస్తారు. ఇప్పుడు మనం ఎదుగుతూ ఉన్న తర్వాత ఈ లోక సంబంధమైన, అక్కడ మాట ఉంది, మూల పాఠములకు ఇక్కడ లోబడకూడదు. ఇక లోబడకూడదు. దేవుని స్తోత్రం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇక నేను లోబడను. నువ్వు లోబడతావు, నీ ఇష్టం. లోబడతావు కూడా నీ ఆచార్యుల కోసం వెళ్ళిపోతావు, వెళ్ళిపో, నీ ఇష్టం. అది
లోబడతావా లోబడదా అది నీ ఇష్టం. లోబడ్డావా తండ్రి నీకు ఆస్తి ఇచ్చాడు కానీ నువ్వు దాన్ని పొందుకోలేవు. గట్టి చెప్పాలరా, ఆల్రెడీ నీ పేరు మీద రాసేసాడు. కానీ నువ్వు దాన్ని పొందుకోవాలంటే ఈ లోక మూల పాఠాలకి నువ్వు లొంగకూడదు. లొంగావా నీకు రాసించింది రద్దు అయిపోద్ది అనమాట. ఏం రద్దు అయిపోతాయి? ఆశీర్వాదాలు రద్దు అయిపోతాయి. తెలుసురా, ఈరోజు చాలా మంది బాప్తిసం తీసుకుంటున్నారు, క్రీస్తుని అంగీకరిస్తున్నారు. మళ్ళా ఈ లోక మూల పాఠాలని మళ్ళా లోబడిపోవటం వల్ల దేవుడిచ్చే ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నారు. తెలుసురా, ఆ మాట మర్చిపోతారు. లోక సంబంధమైన మూల పాఠములకు అక్కడ ఆ పుట్టు మీద 4 అనుకుంది. ఇక్కడ చూడండి, భూతం. మళ్ళా సాధన అంటది ఏ విధము చేతనైనా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం. నువ్వు ఆయన కుమారుడు అయితే అయ్యావు కానీ ఆశీర్వాదం రానికుండా ఏదో రకంగా నేను అడ్డుపడతానంటాడు వాడు. అక్కడ కూడా అడ్డుపడుతూనే ఉంటాడు. లోపడకూడదంట. దేవుని స్తోత్ర. ఏం చేయకూడదంట? లోపడకూడదు. ఎంతసేపుడికి దేవుని ఆత్మ మనకిస్తాడు. ఆ అడుగు జాడల్లోనే మనం నడవాలి. కానీ మన జీవితాల్లో అనేక మంది తప్పిపోతా ఉన్నారు, అనేక మంది తరలిపోతా ఉన్నారు. పౌలు ఈ విషయంలో చాలా బాధపడుతున్నాడు. ఓ అవివేకులైన గల్తీలారా, ఎందుకు ఇలా మారిపోయారు, ఎందుకు ఇలా తప్పిపోయారు? 10వ వచనం చూడండి, 4వ అధ్యాయం 10వ వచనం. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఏం చేస్తారంట? ఎందుకు వచ్చింది? మళ్ళీ ఆచారం ఎందుకు వచ్చింది? అలా నీ జీవితంలోకి ఆచారం ఎందుకు వచ్చింది? ఈ రోజు అండి దేవుడి యొక్క ఆశీర్వాదం ఆల్రెడీ నువ్వు ఆశీర్వాదం కిందకు వచ్చేసావు. కానీ సాతాను మళ్ళా వెనక్కి లాగాలని చూస్తున్నాడు. మళ్ళా దినములను, సంవత్సరాలని, మాసవాలని, ఉత్సవాలని ఎవరు చెప్పారు నీకు? ఎవరు చేయమన్నారు? ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వస్తుంటే 16వ వచనం అంటాడు. 16వ వచనంలో నేను మీతో నిజమాడినందుకు మీకు శత్రువునైతినా? నిజం చెప్తున్నాను. మళ్ళా మీరు ఆచారాలకు ఎందుకు వెళ్తున్నారు? మళ్ళా ఎందుకు లోక సంప్రదాయాలకు వెళ్ళిపోతున్నారు? ఎందుకంటే వెళ్ళిపోతున్నారు మళ్ళా ధర్మశాస్త్రానికి ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఆశీర్వాదం దాకా వచ్చేసారు, యేసుక్రీస్తుని అంగీకరించారు, ఆయన ధరించుకున్నారు, బాప్తిసం పొందారు. మళ్ళా ఎవడు చెప్పాడు మీకు? దినముల గురించి, సంవత్సరాల గురించి, ఉత్సవాల గురించి. నీ గురించి పడిన ప్రయాస వ్యర్థమైపోయిందని మరలా నేను ఏడుస్తున్నాను అంటున్నాడు. నీ గురించి దేవుడు ఏడుస్తున్నాడు. అర్థం చేస్తున్నాడు. నీ గురించి ఇంకా ఆయన కన్నీరు కాలుస్తూనే ఉన్నాడు. సత్యం తెలుసుకోవటం కాదు, సత్యాన్ని తెలుసుకొని సర్వ సత్యములకు నడిపించబడాలి. అప్పుడు నీకు ఆశీర్వాదం. ఈ రాత్రి దేవుడు మన జీవితాల్లో ఆలోచించి అర్థం చేసుకోగలిగితే పౌలు చెబుతున్నాడు. 2వ అధ్యాయంలో 18వ వచనం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. నేను పడగొట్టిన వాటిని. ఏం పడగొట్టాడు? గోడ పడగొట్టాడా? ఏం పడగొట్టాడు ఆయన? నేను పడగొట్టిన దాన్ని మరలా కట్టిన. అంటే నేను పడగొట్టింది ఏంటి? నేను వద్దనుకున్నది ఏంటి? ఆచారాలు, సంప్రదాయాలు. వద్దనుకున్న దాన్ని మరలా పాటిస్తాను నేను. అపోస్తలుడు పౌలే నేను నిష్ఠగా పాటించినాను అని చెప్పిన ఆయన ఇప్పుడు అంటే నేను పడగొట్టాను, నేను వదులుకున్నాను. నేను పడగొట్టిన మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనపరచుకుందును. నేనైతే దేవుని విషయంలో, ఎవరి విషయంలో? దేవుని విషయంలో జీవించు నిమిత్తం ధర్మశాస్త్రము వలన, ధర్మశాస్త్ర విషయమై అంటే ఆచార విషయంలో చచ్చిన వాడని, ఆచారాలు పాటించే విషయంలో చచ్చిన వాడని క్రీస్తు విషయంలో జీవిస్తున్నాను. హల్లెలూయా.
ఎంతమంది చచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ధర్మశాస్త్ర విషయంలో? ఎంతమంది ఆచార విషయంలో చచ్చిపోయాను? మతము, ఆచారము, ఆ సంప్రదాయ విషయంలో నేను ఎప్పుడో చచ్చిపోయాను. ఎప్పుడు చచ్చిపోయాను? యేసుక్రీస్తుని ఎరిగినప్పుడే, ఆయన ధరించుకున్నప్పుడే, నేను బాప్తిసం పొందినప్పుడే ఈ విషయంలో చచ్చిపోయాను నేను. చాలా మంది ఈ అనుభవం లేదు. గల్తీ రాసిన పత్రిక 6:14 ఒకసారి. గల్తీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమగును గాక. దానివల్ల నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను. హల్లెలూయా. ఇక లోకంతో నాకు సంబంధం లేదు, లోక ఆచారంతో నాకు సంబంధం లేదు, లోక పద్ధతులతో నాకేం లేదు, డౌటే లేదు. నువ్వు చెప్పగలవు ధైర్యంగా? ఏం తెలుసుకున్నావు? నీకు తెలుసు యేసు ప్రభు జీవితం. యేసు ప్రభు చెప్పింది ఏంటి? యేసు ప్రభు నడమంది ఏంటి? ఎటు అడుగుతున్నావు? ఇంకా ఆచారంతో నీ జీవితం కొనసాగుతున్నావు అంటే ఇంకా నువ్వు ధర్మశాస్త్రం కింద ఉండవు, శాపం కిందే ఉండవు. ఇంకా నువ్వు ఆచారాలు, పద్ధతులు ఇంకా నీ గుండెల్లో ఉన్నాయంటే యేసు క్రీస్తును ధరించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి రాత్రి నీవు నేను అర్థం చేసుకుంటా. అందుకని ధర్మశాస్త్రము ఒక పాలశిక్షకుడుగా విశ్వాసాన్ని వెల్లడి చేయడం కోసం మనం నడిపించాడు. విశ్వాసం కర్త అయిన యేసు క్రీస్తును ధరించాం, పట్టుకున్నాం, ఆయన దొరికాడు. ధర్మశాస్త్రం వదిలిపెట్టాలి. దేవుని స్తోత్రం. అప్పుడు ఆకలి గతించను, సమస్తము మన జీవితాల్లో నూతన ఆశలు, నూతన ఆలోచనలు. అందుకని ఈ రోజున ఎక్కడికన్నా వెళ్ళండి, ధర్మశాస్త్రమే పనిచేస్తుంది. ఏ ఊరిలో సరే సంఘాల్లో ధర్మశాస్త్రం పనిచేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే ఆచారాలు ఎక్కడ వదిలిపెట్టరు, పద్ధతులు ఎక్కడ వదిలిపెట్టరు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ధర్మశాస్త్రం కిందే ఉన్నారు. కానీ ఏసైనామో బ్రతికినామో పాట పాడతారు, అన్ని చేస్తారు. కానీ ఉన్నది ఎక్కడ? యేసు ప్రభుని ఇంకా విశ్వసించలేదు వాళ్ళు. యేసు ప్రభు వారికి తెలియదు. ఇంకా ధర్మశాస్త్రం కిందే జీవిస్తున్నారు, ఇంకా మగ్గిపోతూనే ఉన్నారు. ధర్మశాస్త్రం కింద ఆశీర్వాదం లేదు, యేసు క్రీస్తులో ఆశీర్వాదం ఉంది. ఇదే సత్యం అంటే. ఈ సత్యాన్ని మనం తెలుసుకొని సర్వ సత్యంలోకి నడిపించబడాలి. అతి కృప దేవుడి రాత్రి మనందరం దయచేయను గాక. ఆమె ప్రార్థన చేస్తున్నాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి. ఈ రాత్రి ప్రియ దేవుడా, నీవెక్కడ ఉన్నావు ఒకసారి ఆలోచించు. ఇంకా ధర్మశాస్త్రం కిందే నువ్వు ఉన్నావా? ఇంకా ధర్మశాస్త్రం కిందే ఉంటే ఈ రాత్రి పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న రాజు ప్రార్థన చేస్తుందిగా ఏకీపించండి. అందరు కూడా నీవెక్కడున్నావు నాకైతే తెలియదు, కానీ మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం చేర్చిన మనందరికీ, సర్వలోక పరిశుద్ధులందరికీ ప్రత్యేకంగా రేపు జరుగుతున్న ఆరాధనలోకి ఆయన కృప సన్నిధితో నడిపించి మనందరం బలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరి వందనాలు. దేవుడు మన కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆదివారం కాబట్టి ఉదయం 6 గంటలకి ఆరాధన. కాబట్టి మీరు అందరూ వెళ్ళిపోవాలి కలిగి దేవుని సంఘ ఆశ్రమం చేస్తున్నారు. మా ఆరాధన కార్యక్రమాలు ప్రతి బుధవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శుక్రవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శనివారం రాత్రి 7:30 జరుగును. ప్రతి నెల 2వ శనివారం సంస్కార ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు పునరుద్ధ ఆరాధన జరుగును. మా యొక్క అడ్రస్ ఒలివస్వరం ప్రేయర్ మినిస్ట్రీస్, నీతిసూర్యుడు సహవాసం, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్ గారు, ప్రియదర్శిని నగర్, ఎన్మల్ కుదురు. మా యొక్క ఫోన్ నెంబర్ 8522960135. మరి యొక్క నెంబర్ 7981699758. ఈ వర్తమానం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం ద్వారా మరిన్ని నూతనమైన సందేశాలు వస్తాయి. దాని ద్వారా మీరు ఆత్మీయంగా బలపడతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.